పవన్ కళ్యాణ్. ఆ పేరులోనే ఒక పవర్ ఉంది. పేజీలకు పేజీలు డైలాగ్స్ చెప్పకపోయినా, స్ప్రింగ్లర్ డాన్సులు చేయకపోయినా ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఊగిపోతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం, సాదాసీదా జీవితం, సాటి మనిషికి సాయం చేసే గుణం ఇవే పవన్ కళ్యాణ్కు మిగిలిన హీరోల కంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. సామాన్యులే కాదు, ప్రముఖులు ఆయన అభిమానులే. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండుగ రోజు. ఈ సందర్భంగా చిరంజీవి తమ్ముడు స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకునే వరకు ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే, కొనిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు 1968 సెప్టెంబర్ 2న మూడో కుమారుడిగా జన్మించాడు పవన్ కళ్యాణ్. వెంకట్రావు సాధారణ పోలీస్ కానిస్టేబుల్. వృత్తిరీత్యా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేవారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో నివసించడం వల్ల పవన్ కళ్యాణ్ అన్ని యాసలు, మండలికలు, సంస్కృతులు, ప్రజల జీవన విధానం గమనిస్తుండేవారు. తండ్రి చాలీచాలని జీతం, పేదరికం కారణంగా ఎన్నో కష్టాలు పడ్డ పవన్ కళ్యాణ్ తన హీరోగా నిలదొక్కున్న తర్వాత పేదల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేశారు. చిన్నతనంలోనే ఆస్తమా కారణంగా పవన్ ఎంతో బాధపడ్డారు. తరచూ ఆరోగ్య కారణంగా ఇంటికే పరిమితమయ్యేవారు. స్నేహితులు తక్కువే. చదువులో చురుగ్గా లేకపోవడంతో ఎంతో ఒత్తిడి అనుభవించిన ఆయన ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. అన్నయ్య చిరంజీవి మార్గదర్శకత్వంలో సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకొని అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. నాటి నుంచి నేటి వరకు తెలుగువారిని తన నటనతో అలరిస్తూనే ఉన్నారు. ఉన్నత చదువులు చదువుకోపోయినా అన్ని రంగాల మీద పట్టు సాధించాలనుకున్న పవన్ పారాగ్లైడింగ్, కర్ణాటక సంగీతం, వయోలిన్ నేర్చుకున్నారు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి కూడా కొంత పట్టు సాధించారు. సినిమాలు, షూటింగ్లే కాదు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పరిస్థితులపై పవన్కు విస్తృతంగా అవగాహన ఉంది. అందుకే అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా కీలక పాత్ర పోషించారు. తన నమ్మిన సిద్ధాంతాలు, భావజాలానికి అనుగుణంగా జనసేన పార్టీని స్థాపించి పోరాటం మొదలుపెట్టారు. జనసేనను రాజకీయాలకు ప్రయోగశాలగా మార్చి అణగారిన వర్గాల నుంచి ప్రతిభావంతులను, సమర్థులను నాయకులుగా తీర్చిదిద్దారు పవన్. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. 10 ఏళ్ల పోరాటం తర్వాత పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టి డిప్యూటీ సీఎంగాను బాధ్యతలు చేపట్టారు. మరి ఇన్నేళ్ల ప్రస్థానంలో నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారోనని అందరికీ ఓ డౌట్. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా పవన్ కళ్యాణ్ ఆస్తులు 165 కోట్లు, జన్వాడ, మంగళగిరి, హైదరాబాదుల్లో 118 కోట్ల స్థిరాస్తులు, 14 కోట్ల విలువైన కార్లు, బైక్లు ఉన్నాయి. ఇంకా హార్లే డేవిడ్సన్ బైక్, బెంజమిన్ బ్యాచ్, 5.4 కోట్లు విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్, 2.3 కోట్లు విలువైన టయోటా క్రూజర్ పవన్ వద్ద ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో ఆయన 114.76 కోట్లను ఆర్జించగా ఆదాయ పన్నుగా 47.7 కోట్లు, జీఎస్టీ కింద 26.84 కోట్లను చెల్లించారు. పవన్కు 64.26 కోట్లు అప్పులుండగా గడిచిన 5 ఏళ్లలో 40 కోట్ల విరాళాల రూపంలో అందజేశారు. రాజకీయాల్లోకి వచ్చి డబ్బును వెనక్కు తీసుకున్న లీడర్లకు పవన్ పూర్తి విరుద్ధం. తన సంపద 10 మందికి ఉపయోగపడితే అంతకంటే తృప్తి లేదంటారు. గబ్బర్ సింగ్లో చెప్పినట్లుగా తను ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.